మన పెద్దలు ఎందుకు కార్తీక సోమవారంలో ఉపవాసముంటారు తెలుసా? ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక వైద్యశాస్త్రం. ఈ ఉపవాసం మన శరీరాన్ని టాక్సిన్స్ ఫ్రీ చేస్తుంది, మన మనసును శివచైతన్యంతో నింపుతుంది. కార్తీక మాసంలో చల్లని వాతావరణం మొదలుపుతుంది. మన మెటబాలిజం నెమ్మదిగా అవుతుంది. ఈ సమయంలో ఉపవాసనంటే మన జీర్ణవనసక్క విశ్రాంతి. శరీరంలోని ఆమదోషాలు, అన్డైజెస్టెడ్ టాక్సిన్స్, కాలేయం, మూత్రపిండాలు మరి చర్మం ద్వారా బయటకుపోతాయి. శివ ఉపవాసమంటే కేవలం ఆహారం మానడం కాదు, మన మనసు, ఇంద్రియాలు, శరీరాన్ని నియంత్రించడం. ఉదయం స్నానం చేసి బిల్వపత్రం, నీటిదీపం, తులసి ఆరాధన చేయడం ఇవన్నీ మన నాడీ వ్యవస్థని సర్దుబాటు చేస్తాయి. రాత్రి వేపాకు, తులసి, గోమూత్రం వంటి పదార్థాల వాడకం శరీరంలోని మైక్రోబయల్ ఇన్ఫెక్షన్కి రక్షణ ఇస్తుంది. ఆధునిక వైద్య దృష్టిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంక్రీసెస్ ఆటోఫజీ, అంటే కణాలు తమలోని మలినాలను తాము శుభ్రం చేసుకుంటాయి. అదే శివుని తత్వం, సంహారం వారా సృష్టి. కాబట్టి కార్తీక సోమవారం ఉపవాసం అనేది ఆధ్యాత్మిక యజ్ఞం మాత్రమే కాదు, శరీర మనం ఆత్మ సమతుల్యతకు ఒక పరిపూర్ణ ఆయుర్వేద పద్ధతి. ఈ సోమవారాన్ని మీలోని శివునికి అంకితం చేయండి. ఉపవాసం, తులసి దీపం జపం ఇవే మీకు ఆధ్యాత్మిక డిటాక్స్ థెరపీ.